హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, చాలా రోజులు అయిపోయింది. నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు. చాలా బిజీగా ఉంటున్నాను. సో, అంటే ఏదో ఒక వీడియో చేసేయాలి, పెట్టేయాలన్న థాట్‌లో నేను లేను. చూద్దాం ఆరాంగా. కాకపోతే కొంచెం మంచి వీడియోస్ దొరికితే షూట్ చేస్తే పెడదాం, లేదంటే లేదన్నట్లున్నా. అండ్ ముందు యాడ్ చేసిన వీడియోస్ చూస్తే పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను ఒక్క నిమిషం ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాను, సో దట్ నా వాయిస్ మీకు క్లారిటీ ఉంటుంది. ఐ హోప్ ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నాను వాయిస్. సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను దేనికోసం చదువుతున్నాను అనేది. ఎస్ అండి, నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రెజెంట్ ఇప్పుడైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను, కానీ నేను గత 1.5 ఇయర్ నుంచి నేను చదువుతూనే ఉన్నాను రెగ్యులర్గా. అంటే కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా నాకు ఒక టైం టేబుల్ అనేది నేను అలవాటు చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇంత ఇలా చదివేయాలా, అవసరమా అని అనుకుంటే, మీరు నిజంగా ఇది ఇంపార్టెంట్ అనుకుంటే ఇది అవసరమే అనిపిస్తుంది. లేదు నాట్ సో నెసెసరీ అని అనుకుంటే ప్లీజ్ అండి మీరు ఈ సర్కిల్లోకి రావద్దు. మీకు నిజంగా చాలా ఇష్టం ఉండి ఎన్ని ఇయర్స్ అయినా పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను, నాకు గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలని ఉంది అని అనుకుంటేనే మీరు ఈ సర్కిల్లోకి ఎంటర్ అవ్వండి. ఇట్స్ లైక్ ఏ, నిజం చెప్పాలంటే ఒక్క సింగిల్ వర్డ్లో ఇట్స్ లైక్ ఏ పద్మవ్యూహం అనమాట. మనం లోపలికి ఎంటర్ అవ్వడం వరకే, ఎప్పటికి బయటకు వెళ్తామో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. మన కష్టం ఫలించి దేవుడు చల్లగా చూస్తే జాబ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రాలేదు అని అనుకుందాం, వాట్ నెక్స్ట్? అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించాలి కదా. సో సరే, ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. నేనే ఉన్నాను, వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం. అంటే సారీ, నేను ఎవరిని తప్పుగా అనట్లేదు, ఎగ్జాంపుల్గా కూడా తీసుకోవట్లేదు. నా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను సిన్స్ 1.5 ఇయర్ ఆర్ 1 ఇయర్ నుంచి కొంచెం సిన్సియర్గానే ప్రిపేర్ అవుతున్నానని చెప్పాలి. మధ్యలో ఒక 1-2 మంత్స్ నేను ఆడేసుకున్నాను. బట్ ఎనీవేస్, ఒక ప్రిపరేషన్ అయితే సూపర్ అని నేను చెప్పలేను. కొంచెం ఫన్నీ వేలో చెప్పాలంటే నాది కూడా పిల్లబచ్చ ప్రిపరేషనే. కాకపోతే నాకు ఒక ఐడియా రావాలి కదా, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది నాకు ఒక ఐడియా రావాలి. స్ట్రక్చర్ అసలు ఈ స్ట్రక్చర్ ఏంటనేది ఒక ఐడియా రావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక ఐడియా రావాలి. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు సపోజ్ నేను నా గురించి చెప్తాను. గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది, ఎప్పటి నుంచో చదువుతున్నాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడం వేరు, ఒక ట్రై ఇద్దాం అన్నట్లు వేరు. చాలామంది ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ టైం మనం రాసినప్పుడే ఈసారి ఇప్పుడే నాకు జాబ్ వచ్చేయాలన్నట్లు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అది మంచిదే, కానీ అంత ఎఫర్ట్ నువ్వు పెట్టావా? నిజంగా జాబ్ వచ్చే అంత ఎఫర్ట్ మనం పెడుతున్నామా లేదా అనేది ఎవ్వరికి తెలీదు. మన పేరెంట్స్కి తెలీదు, మన సిబ్లింగ్స్కి తెలీదు, ఎవరికి తెలీదు, ఎవరు చూడరు కూడా. ఓన్లీ మనకే తెలుస్తుంది, మన క్యాపబిలిటీ ఏంటో మనకే తెలుస్తుంది, మనం ఎంతవరకు కష్టపడుతున్నాం అనేది కూడా మనకే తెలుస్తుంది. సో ఆ విషయాన్ని ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్ రాసిన తర్వాత కంపేర్ చేసుకోండి. నేను ఇంత కష్టపడ్డాను, సో నాకు ఈ రేంజ్లో వస్తే చాలు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, టాప్ పొజిషన్ రావాలనుకుని ఆశపడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలిస్తే చాలులే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ నేను మరీ అంత సింపుల్గా అయితే తీసుకోలేను. కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. అలా అని చెప్పి నేను ఎక్స్ట్రీమ్ లెవెల్లో చదివేస్తున్నాను అస్సలు అనుకోవద్దు. పిల్లబచ్చా ప్రిపరేషన్, మళ్ళీ చెప్తున్నా, #, పిల్లబచ్చా ప్రిపరేషన్. కానీ నా 100% నేను ఇస్తున్నా. నాకు ఏదైనా సరే చదివితే గుర్తుండదని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎవ్రీ నోట్స్ నేను ఇలాగే నోట్ మేకింగ్ చేసుకుంటున్నా. ఇది మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి అని నేను చెప్పను. ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క పేపర్ మాత్రమే నేను యూజ్ చేసుకుంటా. ఎక్కువ పెట్టేసుకొని లేకపోతే క్లమ్జీ చేసేయడం నాకు అస్సలు నచ్చదు. ఇది క్లైమేట్, బేసిక్గా జియోగ్రఫీ చదువుతున్నా, దానికి సంబంధించినవి. ఇది క్లైమేట్ అనమాట. సో ఇది మీ అందరికీ ఐడియా ఉండడానికి చెప్తున్నా. జస్ట్ అంటే ఇలాగే ప్రిపేర్ అవ్వాలి,
సో దిస్ ఈజ్ ది కరెక్ట్ వే అని నేను చెప్పట్లేదు, బట్ నాకు ఇలా చదివితే నాకు ఒక ఐడియా ఉంటుంది, గుర్తుంటుంది నాకు బేసిక్గా. ప్రతి దగ్గర మ్యాప్ గీసేసుకుంటా, నాకు కావాల్సినవి ఇంపార్టెంట్ అనిపించినవన్నీ నేను ఇలా డయాగ్రామ్ టైప్లోనే పెట్టుకుంటా. ఇటు సైడ్ ఏమో ఇండియన్ ఫిజియోగ్రఫీ ఉండింది. డైలీ నేను ఇదైతే నాకు మ్యాండేటరీ, నా పక్కనే ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చదివితే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ కాపీ అయితే నా దగ్గర ఉంటుంది. బేసిక్గా నేను సిలబస్ కాపీ అయితే నేను జిరాక్స్లో తీయించలేదు, ఏమీ చేయించలేదు, నా హ్యాండ్తో రాసుకున్నాను. బికాస్ నాకు అది గుర్తుంటుంది. నేను చిన్నప్పటి నుంచి అంతే, ఎక్కువ ఇంపోజిషన్ క్యాండిడేట్ని. సో నాకు రాస్తే గుర్తుండిపోతుంది, అందుకని నేను నోట్ మేకింగ్ బాగా ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్రూప్ 2 అనేది నేను హోప్ ఉండింది, పక్కన పెట్టేస్తే నేను కొంచెం టైం తీసుకొని నేను ఒక వేరే నా స్ట్రాటజీ వేరే, నా ఐడియాలజీ వేరే, నేను వేరే దానికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పాలి. నాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. సో అందుకే ఇది కూడా అటెండ్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ ఇందులో మీరు గ్రూప్ 2లో సెలెక్ట్ కాలేదు అని అనుకుందాం, వెంటనే ఒక్కసారి ట్రై ఇచ్చాను కదా, ఇంకా నా వల్ల కాదు, నాకు రాదు అన్నట్లు ఫిక్స్ అయిపోయి బుక్స్ అన్నీ పక్కన పాడేసి చదివినంతా వేస్ట్ చేసుకున్నట్లు అలా బిహేవ్ చేయకండి. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ 100% పెట్టుకోండి. ఏ నోటిఫికేషన్ పడినా రాసేయండి. ఈ గ్రూప్ 2కి చదివిన ప్రతి టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అది గ్రూప్ 1 కావచ్చు, లేదు అని అంటే యూపీఎస్సి కూడా, ఇవన్నీ చాలా యూస్ఫుల్ టాపిక్స్ అనమాట. ఏదైనా ఒక టాపిక్ పట్టుకున్నామనంటే దాన్ని ఏదో పైపైన చదవడం కాకుండా డెప్త్గా వెళ్ళి అర్థం చేసుకోండి అంతే. జస్ట్ నేనైతే టెక్స్ట్ బుక్లో కానీ ఈ బుక్స్లో కానీ ఉన్నవి జస్ట్ రిఫర్ చేస్తాను అంతే. నా నోట్ మేకింగ్ నాకు ఉంటుంది, సో నేను అదే ప్రిఫర్ చేస్తున్నా. అందరికీ వచ్చేయాలి అనేది కాదు, అంటే అందరికీ జాబ్ వచ్చేస్తుందా అంటే కాదు, నీకు జాబ్ వచ్చేస్తుందా అంటే ఐ డోంట్ నో యాక్చువల్లీ, బట్ ప్రయత్న లోపం లేకుండా మనమైతే ప్రయత్నించాలి. సో ఏమో ప్రయత్నం చేయడంలో తప్పలేదు, కానీ ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే అదే అనుకుంటాను. సో నేనైతే ఒక 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, నాకు రష్ లేదు. కంగారుగా ఇప్పుడే అయిపోవాలి, ఇప్పుడే చేసేయాలని రష్ లేదు. బట్ ఫైనల్లీ నేను ఒక మంచి ఏం పెట్టుకున్నాను, అదైతే ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. డెఫినెట్లీ అదైతే అచీవ్ చేస్తాను, బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అది. నేను ఈలోపు కొంచెం డెడికేటెడ్గా ఉండడానికి ఒక షెడ్యూల్ నేను చాలా డిసిప్లిన్గా ఉండడం నేర్చుకున్నాను ఈ 1 yearలో కూడా. ఫస్ట్లో అసలు ఇలా ఉండేదాన్ని కాదు, అస్సలు ఇలా చదివేదాన్ని కాదు. చాలామంది చెప్తుంటే విన్నాను, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ ఎందుకో తెలియదు కానీ మారిపోతుంది అని. ఎస్, ఐ విల్ అగ్రీ విత్ దాట్. ఎందుకో తెలియదండి, నిజంగానే అది డిఫరెంట్గా ఉన్నవాళ్ళు ఇందులోకి రారు. ఒక్కసారి మనం చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకో తెలియదు, ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఇంక మనకు వేరే ప్రపంచం ఉండదు. ఒక్కరినో ఇద్దరినో మన ప్రపంచంలో పెట్టుకుంటాం, వాళ్ళతోనే మొత్తం మన సరౌండింగ్ అంతా కప్పేసుకుంటాం. సో అది చాలు, బయట ఏం జరుగుతుందో ఏంటో అవన్నీ అంత క్లమ్జీగా మనం బుర్ర పెట్టుకోవడం అవసరమా అనిపిస్తుంది. బుక్సే ప్రపంచం, బుక్సే జీవితం అన్నట్లు బతికేస్తామని అవతల వాళ్ళు అనుకుంటారు. బట్ ఒక్కడైతే మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఎవరేమనుకున్నా ఎదురుగా వచ్చి నీకు ఆ బుక్స్ ఉంటే చాలా, ఇంకేం అక్కర్లేదా, చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోవా అని అన్నా కూడా మీరేం బాధపడొద్దు. అస్సలు మీరు తగ్గేదేలే అన్నట్టే చదవాలి. ఎందుకనంటే నిజంగా చెప్పాలనంటే ఇఫ్ ఇన్ కేస్ అంతా బాగుండి అంతా మంచి జరిగి లక్ అనేది పక్కన పెట్టండి. నేనైతే లక్ని నమ్మను, ఓన్లీ హార్డ్ వర్క్ని నమ్ముతాను. మన హార్డ్ వర్క్ ఫలించి నిజంగా మనం ఏదో ఒక మంచి పొజిషన్కి సెలెక్ట్ అయ్యామనుకోండి, ఇప్పుడు మనల్ని అంటారు కదా, ఆ బుక్సే ప్రపంచమా, అది ఉంటే చాలా, ఇంకేమీ అక్కర్లేదా అంటారు కదా. వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, మనతో ఏమనరు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాడు మావాడే, ఆ అమ్మాయి మా అమ్మాయే,
మా మా చుట్టాల అమ్మాయి లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్ తను అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. సో వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి అబ్బా. లైఫ్లో మీకంటూ మీరు మాత్రమే మీ ఇండివిజువాలిటీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇంకా ఎవ్వరూ రెస్పాన్సిబుల్గా ఉంటారు. అది మీ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఈవెన్ రెస్పాన్సిబుల్గా అయితే ఉండరు, ఉండలేరు కూడా. సో ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి నార్మల్. నేను బేసిక్గా ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ, ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి నార్మల్, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి నార్మల్, చిన్న చిన్న గొడవలు కూడా నార్మల్, అన్నీ నార్మల్. బట్ ఇది మనకి మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్స్. మీరు ఒక 1 year పెట్టుకున్నారో, 2 years పెట్టుకున్నారో, మేబీ 3 years పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ ఛాన్స్ మళ్ళీ మనకి రాదు. పోనివద్దు, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు, చదువుకోండి, మ్యాక్సిమం చదువుకోండి. అలా అని చెప్పి పుస్తకంలో ఒక పురుగులాగా, పుస్తకాల పురుగులాగా బతికేయండి అని నేను చెప్పట్లేదు. చాలామంది చెప్తారు అంత ఎక్కువ చదివేయాల్సిన పని లేదు అని. నా వరకు నేను ఒకటే అనుకుంటాను, ఎంతసేపు చదవమన్నది పక్కన పెట్టేస్తే మనం మంచిగా, అంటే ఎలా చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చదివినప్పుడు చదువుకుంటా, సినిమా చూడాలంటే సినిమా చూస్తా, బోర్ కొడితే ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్ అంటే ఏమి లేదు, నాకు కుకింగ్ ఇష్టం, ఒక్కొక్కసారి కుక్ చేస్తా, ఒక్కొక్కసారి మా పక్కనే నా ఫ్రెండ్ ఉంటుంది, వెళ్ళిపోయి దాంతో మాట్లాడుకుంటా, 15 minutes కూర్చొని దాంతో మాట్లాడుకుంటా. ఎందుకో తెలీదు, నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది, మళ్ళీ బ్యాక్ టు స్టడీ అన్నట్లు వచ్చి చదువుకుంటా. ఇదే నా రెగ్యులర్ డే రొటీన్స్. అయితే ఇంకా డిఫరెంట్గా ఏముండవు. వీడియో షూట్ చేసేసి అందరినీ హరిబరి చేసేయాలన్న ఓపిక నాకు, అలాంటి ఆలోచన నాకు లేదు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత టైం కూడా నాకు లేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు చాలామంది, ఏమైపోయావు అని అడుగుతున్నారు. బతుకున్నావా, చచ్చిపోయావా అని మెసేజ్లు పెడుతున్నారు కింద. సో అందుకే నేను బతికే ఉన్నాను, చచ్చిపోలేదు, కొంచెం చదువుకుంటున్నాను. బట్ ఎనీవేస్, మీరు కూడా ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే రాసేయండి అబ్బా, పోయేది ఏముంది. కానీ కొంచెం ప్రిపేర్ అయ్యి రాయండి, అంతే. నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఇది పక్కన వాళ్ళు చెప్పారనో, లేకపోతే అమ్మ చెప్పారనో, డాడీ చెప్పారనో, ఫ్రెండ్స్ రాస్తున్నారనో అలా కాదు. మీరు మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయి అప్పుడు ఈ పద్మవ్యూహంలోకి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, పద్మవ్యూహం అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కసారి ఇది వచ్చింది అని అంటే లైఫ్ సెట్ అవ్వా. కానీ ఎప్పుడు వస్తుందో తెలీదు. అంతవరకు మీరు కొంచెం చాలా ఓపికగా, చాలా నెమ్మదిగా, తీరిగ్గా, ఓపికగా ఉండండి. అండ్ ఇంకో విషయం మీకు చెప్పనా, నేను ఈ నోటిఫికేషన్ పడింది కదా, నోటిఫికేషన్ పడినప్పుడు లిటరల్లీ నేను 4 days పడుకోలేదు, నిద్ర పట్టలేదు, అస్సలు నిద్ర పట్టల. నేను కొంచెమే చదివాను, నాకు తెలుసు ఆ విషయం. అమ్మో కొంచెమే చదివాను, ఎక్కువ చదవలేదు, ఏం చేయాలి, ఏంటి, నోటిఫికేషన్ పడిపోయింది, ఇప్పుడు పడదన్నారు, ఎన్ని క్వశ్చన్స్ రన్ అయిపోయినాయో మైండ్లో. అప్పుడే పడదన్నారు చాలామంది, అందుకని నేను కొంచెం స్లో స్టడీ చేశాను. అసలు ఏంటి, ఏం చేద్దాం, ఏంట్రా బాబు అన్నట్లు చాలా చాలా టెన్షన్ అయిపోయాను, నిద్రపోలేదు. ఒక 4 days తర్వాత ఫుల్ ఫీవర్ అటాక్ అయిపోయింది నాకు. కొంచెం మళ్ళీ మెడికేషన్ తీసుకున్నాను, సెట్ అయ్యాను. కూర్చొని ఆలోచించాను, సరే నోటిఫికేషన్ పడిపోయింది, ఇప్పుడు నేను నిద్రపోకుండా, తినకుండా, టెన్షన్ పెట్టేసుకుంటే నేను ఏమైనా సాధించగలనా, నిజంగా ఏమైనా అవుతుందా, ఇఫ్ మేబీ ఏమైనా అవుతుందన్న హోప్ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏమీ జరగదు కదా. సో అందుకని నిదానంగా కామ్ అయ్యాను. ఒక చిన్న టైం టేబుల్ సెట్ చేసుకున్నాను నాకు నేనే. అంటే ఇంతకుముందు ఏ సబ్జెక్టు చదివాను, అంటే బాగా కొంచెం డెప్త్గా ఏ సబ్జెక్ట్ చదివాను, కొంచెం పైన ఏం చదివాను అనేది నాకు ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం నేను ఒక టైం టేబుల్ సెట్ చేసుకున్నాను. దాన్ని బట్టి మాత్రమే చదువుతున్నా. నాకు ఏదైనా నా డౌట్ అనిపిస్తే నేను వాళ్ళని వీళ్ళని అడగట్లేదు అబ్బా. ఫ్రెండ్స్కి అయితే మొత్తం డిస్కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు కాదు, సిన్స్ నేను ఒక 2-3 years నుంచి ఫ్రెండ్స్కి డిస్కనెక్ట్ అయిపోయాను. అంటే వాళ్ళతో మాట్లాడకూడదని కాదు, ఎందుకో ఇక్కడ అక్కడ ఇక్కడ దట్ ఈస్ ఆల్ టైం వేస్టింగ్ అనిపించింది. సారీ మై డియర్ ఫ్రెండ్స్, లిటరలీ నాకు అదే అనిపించింది. ఎవరి లైఫ్ ఆడదే. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎవ్వరూ హెల్ప్ చేయరు, ఎవ్వరు తోడుగా ఉండరు. ఏదో ఒక పర్సన్ ఉంటారు కదా, నిజంగా ఒక్క పర్సన్ ఉంటారు మన లైఫ్లో, అది ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు.
ఎనీ సిచ్యువేషన్ ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా ఏమైనా మన చెయ్యి విడిచిపెట్టకుండా పట్టుకొని ఉంటారు కదా, ఆ ఒక్కరు చాలు. రోజు తిట్టేసుకున్నా పర్లేదు, రోజు కొట్టేసుకున్నా పర్లేదు, ఆ ఒక్కరు సపోర్ట్ ఉంటే చాలు అనిపించింది. సో అందుకే